ఇంకొకటి ఏంటంటే కొన్ని పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా, లివర్లో క్యాన్సర్ ఉంటుంది, లివర్ క్యాన్సర్ బయట నుంచి స్ప్రెడ్ అయ్యి వచ్చే క్యాన్సర్ కాదు, లివర్లో ఉన్న క్యాన్సర్. ఒకవేళ ప్రైమరీ లివర్ క్యాన్సర్ ఉందనుకోండి, ఆ కేసెస్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ఆ కేసెస్లో మన కొన్ని బ్లడ్ టెస్ట్ చేసేసి తర్వాత సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్, బోన్ స్కాన్ అన్నీ చేసేసి అది లిమిటెడ్ టు లివర్ ఉందా లేదా తెలుసుకున్నాక దాని తర్వాతనే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతామంటే. అంటే రూటీన్ ట్రాన్స్ప్లాంట్ చేసే వర్కప్లో, క్యాన్సర్లో చేసే వర్కప్లో ఇది కొద్దిగా అడిషనల్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఒకసారి మనం ఈ ట్రాన్స్ప్లాంట్ కోసం డోనర్ రెడీ ఉంది, పేషెంట్ కూడా ఫిట్ ఉన్నారనుకోండి, టెక్నికలీ కూడా ఫిజిబుల్ ఉందనుకోండి, దాని తర్వాత క్వశ్చన్స్ వస్తాయనంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలా, హౌ షుడ్ వీ గెట్ ప్రిపేర్డ్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. అయితే ముఖ్యం ఏంటంటే మనకి ఇది చాలా మేజర్ ఆపరేషన్. ఈ పేషెంట్స్, లివర్ పేషెంట్స్కి మనం ఏం చేయకుండా జస్ట్ బికాజ్ ఆఫ్ డ్యామేజ్ లివర్ చాలాసార్లు హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ప్లేట్లెట్స్ లో ఉంటాయి, కోయాగులేషన్ డిరేంజ్డ్ ఉంటుంది, తర్వాత కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అన్ని పరిస్థితిలో మనం సర్జరీ చేసామనుకోండి, ఆ పరిస్థితిలో మనకి కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇది చాలా మేజర్ ఆపరేషన్. ఈ ఆపరేషన్లో ఓవరాల్ రిస్క్ ఉంది 5 to 10% అనమాట.